చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణలు రోజుకి మలుపులు తిరుగుతున్నాయి. గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలవుతున్నాయని చెప్పాలి. దానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళడం, అక్కడ జేపీ నడ్డాతో భేటీ కావడం, పొత్తులపైన మాట్లాడుకోవడం. ఈ నేపథ్యంలో మరోసారి 2014 సీన్ రిపీట్ కాబోతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పనిచేయబోతున్న ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ ఉన్నారు, మాట్లాడదాం. మేడం, మరోసారి 2014 సీన్ రిపీట్ అవుతున్న ఒక ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు బీజేపీ పెద్దలను కలిశారు. పొత్తు దాదాపుగా ఖరారైపోయిందని ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? మీరే చెప్తున్నారు అదంతా ప్రచారం అని. ప్రస్తుతానికైతే అది ప్రచారం లాగానే ఉంది. ఎందుకంటే ఇటు మాకు కూడా కేంద్ర పార్టీ నుంచి ఎటువంటి ఇంకా స్పష్టమైన సంకేతాలు అయితే రాలేదు అధికారికంగా. కాబట్టి మేము దీనిపైన ఎప్పటిలాగానే మా కేంద్ర పార్టీ సూచించేంత వరకు మేమైతే మాకు కేంద్ర పార్టీ చూసుకుంటుందనే చెప్తాము. అంతవరకు ఇది ప్రచారం లాగానే ఉంటుంది. చాలామంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలు చెబుతున్నమాట, పొత్తులో వెళ్తే బాగుంటుందని ఒక అభిప్రాయాన్ని ఆల్రెడీ అధిష్టానం దృష్టి తీసుకువెళ్లారు. సింగిల్గా వెళ్ళడం కంటే పొత్తులో వెళ్ళడం ద్వారా అధికారంలో భాగస్వామ్యం కావచ్చని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ దిశగానే ఇప్పుడు మీ బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తుందనొచ్చా? ప్రతి పార్టీలో కూడా కార్యకర్తలకి తమ అభిప్రాయాన్ని చెప్పేటటువంటి హక్కు ఉంటుంది. అలాగే కొంతమంది చెప్పి ఉండవచ్చు, కానీ ఏది సాధ్యాసాధ్యాలను చూసుకొని కేవలం రాజకీయ పర్స్పెక్టివ్ అనే కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయాల కోసం ఎప్పుడూ కూడా తాపత్రయపడదు. అది మన దేశం అంతా చూస్తూనే ఉన్నాం. మా తాపత్రయం ఇప్పటికీ కూడా రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో దేశంలో ఏ విధంగా అయితే సుస్థిరమైనటువంటి పాలన అందిస్తున్నామో అదేవిధంగా ఈ రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చక్కటి సహజ వనరులు కలిగి ఉన్నది, మానవ వనరులు కలిగి ఉన్నది. ప్రజలు కూడా ఎంతో చైతన్యవంతం కలిగినటువంటి వారు, విద్యావంతులు ఉన్నారు, చక్కగా బాగా కష్టపడి పనిచేసేవారు ఉన్నారు. అటువంటి ఈ రాష్ట్రాన్ని కేంద్ర సహకారంతో మరింత బలోపేతం చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన. అందుకే మొన్న నరేంద్ర మోదీ గారు చెప్పారు పార్లమెంట్లో. కాంగ్రెస్ వారు అన్నారు, కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన, మాకు ఏదో దక్షిణాది ఉత్తరాది అని లేదంటే సపరేట్ స్టేట్ ఇవ్వండి అని చెప్పని, సపరేట్ దేశాన్నే చెయ్యండి అన్న టైప్లో ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంతసేపటికి కూడా విచ్ఛిన్నం చేయాలి, భారతదేశాన్ని మళ్ళీ ముక్కలు చేయాలి అన్న ఆలోచన తప్పితే వారికి దేశమంతా కలిసి ఉండాలి, దేశం బాగుపడాలి, అభివృద్ధి చెందాలని కోరిక ఏమాత్రం సంకల్పం లేదు. అందుకే 70 సంవత్సరాలు ఇప్పటివరకు పేద దేశం, అభివృద్ధి చెందుతున్న దేశమనే భారతదేశాన్ని అలానే చూశారు, సరైన పరిపాలన ఇవ్వకుండా స్కాముల మీద స్కాములు చేసుకుంటూ. కానీ నరేంద్ర మోదీ గారు వారికి చెంపపెట్టిన సమాధానం చెప్పారు. ఈ దేశం అంటే దేహం లాంటిది, అంగం అంటే ప్రతి శరీర భాగం ఏ విధంగా దేహానికి అవసరమో అవన్నీ ఉంటేనే దేహం అని ఎలా అంటామో అలానే రాష్ట్రాలు కూడా, ఈ దేశానికి రాష్ట్రాలు కూడా అటువంటివే. కాబట్టి ప్రతి రాష్ట్రము కూడా అభివృద్ధి చెందితేనే ఈ దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. ఏ ఒక్క రాష్ట్రం వెనకపడినా కూడా ఈ దేశం పూర్తిగా సంపూర్ణంగా అభివృద్ధి చెందదు. కాబట్టి అటువంటి భావ సారూప్యత ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న పార్టీలతో ఈ రోజున కలుపుకొని ఈ దేశము అభివృద్ధి చెందాలి, ఆ ఫలాలని రాష్ట్రాలు కూడా తీసుకోవాలి, రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెంది ఈ రాష్ట్రాలన్నీ కలిపి దేశాన్ని పటిష్టం చేయాలి. మనం అనుకున్నట్టుగా 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ప్రపంచానికి మనం పరిచయం చేసుకోవాలన్న తాపత్రయంతో ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా మన దేశ ప్రజలు చాలా మంచి ఆకాంక్షతో ఉన్నారు. దేశం అభివృద్ధి చెందిన జాబితాలో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది. అటువంటి ఆలోచన బీజేపీ చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి ఆలోచన మేము ఉన్నాం. రాష్ట్రంలో కూడా అటువంటి పాలన అందించాలనే కోరికతో సంకల్ప బలంతో ఉన్నాం. జరుగుతుంది ఖచ్చితంగా. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరుగుతుంది, మంచి పాలన కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు. ఇంకొకటి, నిన్న ఒక సీ వాటర్ సర్వే ఒకటి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఒక సీ వాటర్ సర్వే వచ్చింది. టైమ్స్లో వైసీపీకి అనుకూలంగా ఇచ్చింది. ఎలా చూస్తారు ఈ సర్వే రిపోర్ట్స్ని? ఓవరాల్గా అదే చెప్తున్నా, శాంప్లింగ్ వాళ్ళు చేసే సర్వేలు కొన్నిసార్లు నిజమవుతాయి, కొన్నిసార్లు వారి లెక్కలు కూడా తప్పులు పోతూ ఉంటాయి. కానీ మనం ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇందా చెప్పినది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వారికి ఏం కావాలి, కావాలి అనుకున్న దాన్ని నిలబెట్టి లేదంటే చేయగలిగినటువంటి సత్తా ఉన్న పార్టీకి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో వారు ఓటు వేసి గెలిపించుకుంటారనేది ప్రజల విశ్వాసం, అలాగే మా విశ్వాసం కూడా. ఎందుకంటే వైకాపా పాలన చూశారు 5 సంవత్సరాలు, అన్ని విధ్వంసకరమైనటువంటి వారి చర్యలు ఉన్నాయి, పాలన ఉంది. ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తి లేదు. ఇచ్చినటువంటి నవరత్నాలన్న హామీ అయితే ఉందో ఆ హామీలో ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నారు. అయినా 99% మేము హామీలు నెరవేర్చామని అంటున్నారు. వారు ఇచ్చిన నవరత్నాలు ఒక రత్నం మద్యపాన నిషేధమే తీసుకుందాం. దాన్ని ఏం చెప్పారు వాళ్ళు? అంచెలంచెలుగా అసలు
అసలు మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, కానీ చేసింది ఏంటి? అంచెలంచెలుగా మద్యాన్ని ఏరులై పారించారు. దాని ద్వారా లక్షల కోట్లు సంపాదించుకున్నారు. అలాగే భూ కబ్జా చూడండి, ప్రభుత్వ భూములు లక్షల ఎకరాలను ఈ రోజున కబ్జా చేశారు. ఇసుక దంద, అసలు లక్షల టన్నుల ఇసుకని లారీల్లో వారు ఇసుక నమ్ముకొని లక్షల కోట్లు దండుకున్నారు. ఎర్రచందనానికి సంబంధించి కూడా అంతే. ఇలాగా సహజ వనరులు ఏవైతే రాష్ట్రంలో వాటన్నిటినీ కూడా కొల్లగొట్టేసుకొని అవినీతి చేశారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అమ్మ ఒడి దగ్గర నుంచి తీసుకుంటే రైతులకు ఇచ్చేటటువంటిది కానివ్వండి, పిల్లలకు ఆఖరి చదువుకునేటటువంటి చదువులు చెప్పే స్కూల్లో మంచి వసతులు లేవు, పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారంలో నాణ్యత లేకుండా పురుగులు పట్టిన పాల లాంటివి, అట్లా ఏ ఒక్క హామీ కూడా వారు నెరవేర్చలేదు. కేంద్రం ఇచ్చే నిధులను మొత్తం కూడా లక్షల కోట్ల రూపాయలను కూడా మళ్ళీ వాళ్ళ నిధులు మళ్లింపు చేసుకున్నారు. అందుకని ప్రజలు చూశారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా వారి మూడు ఏంటంటే, ప్రజల మూడు మంచి పరిపాలన, అవినీతి లేనటువంటి పరిపాలన, అభివృద్ధికి చేసేటటువంటి పరిపాలనే, దానికోసమే వారు చూస్తున్నారు. షర్మిల, మీ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రతి సభలోనూ మోడీ గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేశారు మోడీ అని చెప్తూ ఉన్న నేపథ్యంలో ఎలా చూస్తారు? ఆమె వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు? దొంగ అని అరిచినట్టుగా ఉంది షర్మిల గారి పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే 2014లో అప్పటికప్పుడు అర్ధరాత్రులు పార్లమెంటు తలుపులు వేసి ఎంత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వద్దు అంటున్నప్పటికీ కూడా వినిపించుకోకుండా తమ స్వార్థం కోసం అని చెప్పని హడావిడిగా రాష్ట్రాన్ని విభజించింది వారు గారా? బిల్లులో పెట్టకుండా దాంట్లో రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా ఆ రోజున రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని మాట్లాడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా, ఈ సంవత్సరము 90,000 కోట్లను ఇచ్చాము డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద ఇతరత్ర కలుపుకొని. పోయిన సంవత్సరము 1,00,000 కోట్లు ఇచ్చాము. అంతకుముందు కూడా అంతే, అంటే లక్షల కోట్ల రూపాయలను ఇస్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చెప్పినటువంటి ప్రతి హామీని కూడా మేము నెరవేర్చాము. ఇంకా మీరేం మాట్లాడుతున్నారు? ఇప్పటివరకు చూస్తే కాంగ్రెస్ పాలనలో ఇంకా గట్టిగా అడగాలంటే, పివి నరసింహారావు గారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంపీలాగా ఉన్నప్పటి నుంచి 25 ఏళ్ళుగా పెండింగ్లో, రాయలసీమలో పెండింగ్లో ఉన్నటువంటి ఎర్రగుంట్ల అలాగే కడప మధ్యలో అనుకుంటా, ఆ మధ్యలో ఉన్నటువంటి రైల్వే లైన్ వేయడానికి 25 సంవత్సరాలు పట్టింది వారికి. ఎందుకు మరి? అప్పుడు పైన కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అయినా ఇవ్వలేదు. కానీ బీజేపీ 2014-15లోనే 986 కోట్లు ఖర్చు పెట్టి ఆ లైన్, అంటే రైల్వే లైన్ వేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఎన్నో రైల్వే లైన్లకి సంబంధించి దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే లైన్లకి మనం చూస్తే ఇక్కడ నుంచి విజయవాడ, భీమవరం, నిడదవోలు ఆ రైల్వే లైన్కి కూడా రాష్ట్ర వాటా ఇవ్వాల్సింది ఉంటే రాష్ట్రం ఇవ్వట్లేదని 3,800 కోట్లు ఖర్చు పెట్టి కేంద్రం రైల్వే లైన్ వేయడం జరిగింది. ఇట్లాగే రోడ్లు 1,12,000 కోట్ల పైన కూడా రోడ్లు నిర్మించాము. ఇప్పుడు 60,000 కోట్లకు పైగా రైల్వే పనులు జరుగుతున్నాయి. ఇంటింటికి నీరునిచ్చాము. అలాగే సర్పంచులకి నిధులు విడుదల చేస్తున్నాము ఆర్థిక సంఘం ద్వారా. ప్రత్యేక హోదా మేము వస్తే తీసుకొస్తాము, మొదటి సంతకం ప్రత్యేక హోదా మీదే ఉంటుందని అని చెప్తున్నారు, పదే చెప్తున్నారు. వారు వస్తే కదా, వారికే నమ్మకం లేదు. వారి పార్టీ జాతీయ అధ్యక్షుడే చెప్తున్నాడు మాకు 40 సీట్లు కూడా రావు అనేది. పీపుల్ మూడ్ ఆఫ్ ద నేషన్ కూడా అదే, ఇంకా చాలు 70 ఏళ్ళు మమ్మల్ని పట్టి పీడిచ్చిందని. కాంగ్రెస్ పని అయిపోయిందని తెలుసు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. ఊరికనే ఏదో ఒక మాట అంటున్నారంటే, ఎప్పట్లాగా ఇప్పుడు కూడా అంతే అసత్య ప్రచారం. ఇందాకే చెప్పాక, అంత చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర విభజన అప్పుడే సరిగ్గా టైం తీసుకొని విభజన చేయాలని అనుకున్నప్పుడు ఇద్దరికి, 2 రాష్ట్రాలకి సమన్యాయం జరిగేలాగా చేయాలి. మీకు అప్పుడే లేని చిత్తశుద్ధి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మీరు వచ్చి, నిన్న వరకు తెలంగాణలో మాట్లాడారు షర్మిల గారు, ఈరోజు వచ్చేసి మళ్ళీ ఆంధ్రాలో మాట్లాడుతున్నారు. మీకేం చిత్తశుద్ధి ఉంది? అసలు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేనే లేదు. మళ్ళీ వస్తే ఏం చేస్తామంటే, మీరు వస్తే కదా వచ్చిన అసలు వచ్చే సమస్య లేనప్పుడు ఇంకా వాళ్ళు సంతకం పెట్టే ఆస్కారం ఎక్కడ ఉంటుంది? మేబీ ఇంకో జన్మలో అలా ఏమైనా కలలు కంటున్నారేమో, లేదా పట్టపగలే నించుని ఆవిడ మైకు ముందు, పాపం కెమెరా ముందు కలలు కంటుందేమో. అవన్నీ కళ్ళలేగానే మిగిలిపోతాయి. ఎందుకంటే వారు అధికారంలోకి కేంద్రంలో వచ్చేది లేదు, ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు. ఎందుకనంటే ఇది ఇవ్వకూడదని కాదు, అసలు ప్రత్యేక హోదాకి సంబంధించి మనందరికీ తెలుసు. అప్పట్లో ఉన్నటువంటి 14వ ఆర్థిక సంఘము అన్ని రాష్ట్రాలకి ఇట్లాంటి ప్రత్యేక హోదా స్టేటస్ లేకుండా దానికి ఈక్వలెంట్గా కావాలంటే ఇంకా ఎక్కువగా నిధులను మనము ఇవ్వచ్చు అని అన్నప్పుడు అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, నిధులు మాకు బాగున్నాయి వస్తున్నాయని చెప్పని. కాబట్టి అసెంబ్లీ తీర్మానం చేసి పైగా అక్కడ పార్టీలు బీజేపీ తొత్తుగా మరయ్యి బీజేపీ ఏం చెప్తే అది చేస్తాయి కాబట్టి ఇప్పుడు ప్యాకేజీ ఒప్పుకున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదాను కూడా జగన్ అడగట్లేదు అనే మాట అని చెప్తున్నారు.
రాజ్యాంగం పట్ల లేదంటే ఆర్థిక సంఘం పట్ల వారి విధి విధానాల పట్ల ఏమాత్రం కనీస జ్ఞానం ఉన్నవాళ్ళు ఇలా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇది ఇందాకే చెప్పాను, ఆర్థిక సంఘం చేసినటువంటి సూచన మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలకి ఆ మాత్రం ఆవిడకి తెలివి లేకుండా తెలుసుకోకుండా ఏదో తొత్తుల్లాగా మారారు. అంటే తొత్తుల్లాగా ఎందుకు మాట్లాడితే మీలాగా ఏమైనా అరాచక లేదంటే నియంతృత్వ పాలన, రాజుల టైపు పరిపాలన ఈ ఇప్పటివరకు మీరు ఈ దేశంలో చేసింది అదే కదా. 65 ఏళ్ళు పైన కూర్చునేది ఒకరుంటారు. అంతెందుకు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి లాగా పేరుకే ప్రధానమంత్రి ఉండేవాళ్ళు, వెనకాల నుండి చేసేది ఎంత చక్రం తిప్పింది ఎవరు? సోనియా గాంధీ గారు కాదా? మీలాంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. ఒక ప్రామిస్ చేసిందంటే ఆ ప్రామిస్ని నిలబెట్టుకుంది. ఇంకా కూడా ప్రజలకు ఏం కావాలో చేస్తున్నాం కాబట్టి ఈ రోజున భారతదేశము అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉంది. మీరు పాలించినప్పుడు ఏం చేశారు? ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టారు, దేశాన్ని విచ్ఛిన్నం చేశారు, మత కల్లోలని సృష్టించారు, ప్రజల్ని ప్రాంతాల్లా కులాల్లాగా మతాల వారిగా విడగొట్టి మీ రాజకీయ పబ్బం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం స్కాములు చేసుకొని లక్షల కోట్లు కాదు కోట్ల రూపాయలని సంపాదించుకుంది మీ కాంగ్రెస్ వారు కాదా? ఏ మొహం పెట్టుకొని తొత్తుల్లాగా అంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహకారాన్ని తీసుకొని రాష్ట్రంలో డెవలప్ చేయాలని చెప్పని ప్రయత్నిస్తూ ఉన్నారు. దానిలో కూడా వాళ్ళు అవినీతి చేస్తున్నారు. అందుకే మేము చెప్పేది భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఇస్తే ఒకసారి అవకాశం ఇవ్వని అందుకే అడుగుతున్నాము. దేశంలో మరొకసారి, రాష్ట్రంలో ఒకసారి అవకాశం ఇస్తే ఇటువంటి అవినీతి కుల కుటుంబ పార్టీలని దూరం చేస్తూ మంచి సంక్షేమ అభివృద్ధిని మేము అందిస్తాము. అసలు షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నైతిక హక్కు లేదు. వారికి మనందరం ఇటువంటి ప్రచారాన్ని కల్పించడం కూడా వేస్ట్ అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తంగా షర్మిలాకి అయితే నైతిక హక్కు లేదని చెప్తున్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించి ఆమెకు అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఆర్థిక సంఘం 14 ఆర్థిక సంఘం ఆల్రెడీ తేల్చెప్పేసేసింది. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలోనే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ కూడా గత ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ విషయాలు షర్మిల తెలియక మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో అధికారం అంటూ బీజేపీ ప్రజల్లోకి వెళ్తుందని యామిని శర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.